నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు చెక్ బౌన్స్ క్రిమినల్ కేసుల్లో త్వరగా కేసులన్నీ కంప్లీట్ చేయాలి అని లోయర్ కోర్టులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవిడెన్స్ అఫిడవిట్ రూపంలో కోర్టులలో సబ్మిట్ చేయాలి, సివిల్ కేసుల్లో లాగే. ఎందుకంటే ఇవి డిలే కాకుండా ఇట్లా ఎవిడెన్సు చీఫ్ ఎగ్జామినేషను కోర్టులో రికార్డ్ చేయకుండా ఆల్రెడీ అడ్వకేట్ గారి ఆఫీస్లోనే చీఫ్ ఎగ్జామినేషన్ సివిల్ కేసుల్లో ఏ విధంగా తయారు చేస్తారో అట్లా ప్రొడ్యూస్ చేయాలి, టైం వేస్ట్ కాకుండా. ఒకటి కన్నా ఎక్కువ చెక్ బౌన్స్ కేసులు ఉంటే అన్నీ కూడా క్లబ్ చేసి జాయింట్ ట్రయల్ కండక్ట్ చేయాలి. ఎవిడెన్స్ ముందుగా అఫిడవిట్ రూపంలో సబ్మిట్ చేయాలి విట్నెస్లు. కేసులు కాగ్నిజెన్స్ తీసుకునేటప్పుడు ముద్దాయిలను హీరింగ్ వినే అవసరం లేదు కోర్టులు. కేవలం చెక్ బ్యాంకు జ్యూడిక్షన్లో ఉండే కోర్టులలోనే కేసులు ఫైల్ చేయాలి. ఒకవేళ నోటీస్ ఏరియాలో నెంబర్ కానీ, బ్యాంక్ పేరు కానీ, ఎక్విల్ పేరు కానీ, కంప్లైంట్ పేరు కానీ తప్పులు ఉండకూడదు. ఉంటే రిజెక్ట్ చేస్తారు, స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. కాగ్నిజెన్స్ తీసుకునే ముందు కోర్టులు చెక్ బౌన్స్ కేసులు తొందరగా చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ కేసులు ఉంటే జాయింట్ ట్రయల్ కండక్ట్ చేయాలి. ఇది సనాబ్జీ తారీ వర్సెస్ కిషోర్ ఎస్ బోర్కర్ అండ్ అనదర్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విధంగా చెప్తోంది.